అది 2014వ సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని లాంచ్ చేసిన సందర్భం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి టీడీపీకి మద్దతును ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేశారు, ప్రాధేయపడ్డారు. అనంతరం జనసేన పార్టీ మద్దతుతో టీడీపీ ఆనాటి ఎన్నికలలో విజయం సాధించింది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి గెలిచిన టీడీపీకి మధ్య గల ఓట్ షేర్ డిఫరెన్స్ కేవలం 2% కంటే తక్కువే. అంటే జనసేన పార్టీ మద్దతు లేకపోతే టీడీపీ ఓడిపోయేదనే విషయం సుస్పష్టం. అయినప్పటికీ టీడీపీ పవన్ కళ్యాణ్ పట్ల ఏనాడు కృతజ్ఞత చూపించలేదు. సరికదా, జనసేన పార్టీ గురించి చులకనగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై పర్సనల్ అటాక్ను శ్రీరెడ్డి, కత్తి మహేష్ల వంటి వారి ద్వారా కమ్మ కులగజ్జి మీడియా ద్వారా చేయించారు. దీనితో చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి 2019 జనరల్ ఎలక్షన్స్లో మద్దతును ఉపసంహరించుకుని ఒంటరిగా పోటీ చేశారు. ఫలితం టీడీపీ దారుణమైన ఓటమి. అయితే ఆ ఓటమి నుంచి పాఠాన్ని నేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ మాది వన్ సైడ్ లవ్ అంటూ జనసేనతో పొత్తుకు తహతహలాడారు. ఇక ఆ తర్వాత నుండి జనసేన టీడీపీల మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ అలా ఉంచితే టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో జన సైనికులను చులకన చేస్తూ మీరు జెండా కూలీలు మాత్రమే, టీడీపీ జెండాలు మోయవలసిందే, అదే మీ బ్రతుకు అంటూ వెటకారం చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ జన సైనికులు కూడా వాళ్ళకి ఫిట్టింగ్ రిటార్ట్ ఇస్తున్నారు. ఈ ఫోటో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో ఎంతో ఆత్రంగా, ఎంతో ఆబగా జనసేన జెండాని ఊపుతూ రెపరెపలాడిస్తున్నారు. జనసేన కండువా కప్పుకున్నారు. ఇక మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటూ అహంకరించే బాలకృష్ణ గారు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. పోతే నారా లోకేష్ గారి సంగతి సరే, జనసేన జెండాను పట్టుకుని ఊపడం మాత్రమే కాక ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ కూడా పవనన్న అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గౌరవించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి టీడీపీ కులగజ్జిగాళ్ళారా, వీరంతా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు జెండా కూలీలే కదా, జనసేన జెండా కూలీలే కదా. చిత్రం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పటి వరకు టీడీపీ జెండాను పట్టుకుని ఎక్కడా ఊపలేదు. దీనిని బట్టి మనకు అర్థం అవుతోన్నదేమిటంటే, రాజసం పవన్ కళ్యాణ్ గారిదైతే కూలితనం, బానిసత్వతనం చంద్రబాబు నాయుడు గారిది, బాలకృష్ణ గారిది, నారా లోకేష్ గారిది అన్నమాట. ఈ సందర్భంగా టీడీపీ కులగజ్జిగాళ్లకు ఒక హెచ్చరిక. జనసేన పోటీ చేసే 40 లేదా 50 నియోజకవర్గాల్లో మీరు జెండా కూలీలుగా వ్యవహరించకపోతే టీడీపీ పోటీ చేసే 100కు పైగా నియోజకవర్గాల్లో జన సైనికులు టీడీపీ జెండాను మోయరన్నమాట. అలా జరిగితే ఫలితం ఏమవుతుందో గుర్తుందా? గుర్తు లేకపోతే 2019లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి, అది చాలు.